నమస్తే, కేటీవీకి స్వాగతం. నేను సుధా. పోలవరం జిల్లా దేవీపట్నం అభయారణ్యంలోకి పెద్దపులి. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలోకి మళ్లీ పెద్దపులి ప్రవేశించింది. ముంపు గ్రామాలైన పాత దుండగి, పూడిపల్లి గ్రామాల మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో పులి కదలికలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పశ్చిమ గోదావరి జిల్లా అటవీ ప్రాంతం నుంచి గోదావరి నదిని ఈదుకుంటూ పోలవరం ప్రాంతం మీదుగా పులి దేవీపట్నం అభయారణ్యం అడవుల్లోకి వచ్చినట్లు ఇందుకూరి అటవీ శాఖ రేంజ్ అధికారి కొండలరావు తెలిపారు. ఈ ప్రాంతంలో జనసంచారం ఉండదు. ప్రస్తుతం పులి తిరుగుతున్న ప్రాంతం పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాలు. అక్కడ నుండి పులి ఎటువైపుకు వెళ్తుందో అని అధికారులు నిఘా పెట్టారు. ఇంత క్రితం నేలకోట, శ్రీరామదుర్గం ప్రాంతాల్లో పులి సంచరించింది. ఇప్పుడు అటువైపుకు వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అటువైపు గ్రామాల్లో రైతులు పొలాల్లోకి వెళ్లొద్దని, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులు సూచించారు. అర్హులైన పేదలకు తక్షణమే ఇంటి స్థలాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది. 2018లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ 3 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించిన వాగ్దానాన్ని అమలు చేయాలని సిపిఐ నాయకులు బొమ్మి రమణ డిమాండ్ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల హామీ ప్రకారం పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాలలో 3 సెంట్లు ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇళ్లు నిర్మించుకునేందుకు 4 లక్షలు తక్షణమే మంజూరు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2018లో ఎస్కోట్ నియోజకవర్గంలో కొత్త వలసలో దాదాపు 1060 మంది పేదలకి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఊదె తుఫాను వల్ల దాదాపు 130 పైసీలిక బాధితులకి ఇల్లు అప్పజెప్పలేదు. వాళ్ళు 130 మంది ఇదే కలెక్టరేట్ వద్ద గత 5 సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి. అధికారులకు వచ్చేస్తున్న వాళ్ళు మేము మీకు అండగా నిలబడతామని చెప్తూ ఉన్నారు. మరి ఎస్కోట్లో ఉన్నటువంటి ప్రజెంట్ ఎమ్మెల్యే గారు, కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి కోల లలిత గారు ఈరోజు అధికార పార్టీలో ఉన్నారు. ఈ యొక్క బాధితులు అక్కడ ఆందోళన చేస్తున్నా కూడా ఈ రోజుకి కూడా ఆమె ఈ విషయం మీద స్పందించలేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈ రోజు పలువురు రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం విరామ సమయంలో తెలంగాణ బీజేపీ సీనియర్ నాయకులు గూడూరు నారాయణరెడ్డి, వైసీపీ నేతలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా విడివిడిగా ఆలయంలోకి ప్రవేశించిన నేతలు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి ఆశీర్వచనం పలుకగా ఆలయ సిబ్బంది స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నేత మాట్లాడుతూ గతం కంటే ప్రస్తుతం తిరుమల బాగుందని అన్నారు. ఈ తిరుమల స్వామివారి సన్నిధికి వస్తే ఎట్లా ఉంటుందంటే ఆ వైకుంఠంలో ఉన్న స్వామిని నిజరూప దర్శనంలో దర్శించుకున్నట్టున్నది. ఎందుకంటే ఈ క్రెడిట్ అంతా కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరియు ఈ పాలక వర్గానికి చెందుతుంది. అట్లాగే అధికార గణానికి కూడా ఇది ఈ యొక్క భాగ్యము దక్కుతుంది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి నా పుట్టిన వెంట్రుకలే తీసింది ఇక్కడ 1964లో. అంటే ఈ రోజుకు 62 సంవత్సరాలు, అంటే అప్పటి నుంచి ఈ రోజు వరకు వస్తున్నాను. ఈసారి చూస్తే మరింతగా మెరుగైన సేవ చేయడానికి ఎక్కడ చూసినా పరిశుభ్రత, ఎక్కడ చూసినా ఒక ఆర్డర్లీనెస్ ఉన్నది. వైశాఖ శుద్ధ పంచమి సందర్భంగా ఈ రోజు ఆదిశంకరుల వారి జయంతి ఉత్సవం నిర్వహించబడింది. ఈ జయంతి ఉత్సవంలో భాగంగా పాలధార, పంచదారల వద్ద గల శంకర మందిరంలో ప్రత్యేక పూజలు జరిపించబడ్డాయి. ఈ పూజా కార్యక్రమం నిర్విరామంగా జరగాలని ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ ఆలయ అర్చకులు, వేద పండితులు మహాగణపతి పూజను నిర్వహించారు. తర్వాత వేద మంత్రాలతో చంద్రమౌళీశ్వర స్వామి వారికి, శ్రీ శారదాదేవికి, శంకరుల వారికి విశేషంగా అభిషేకం జరిపించడం, పంచామృతాలతోనూ వివిధ ఫలరసాలతోనూ పుణ్య జలంతోనూ ఈ అభిషేకం ఎంతో శాస్త్రోక్తంగా నిర్వహించబడింది. తర్వాత పుష్పార్చన, మహా నివేదనలను జరిపించడం జరిగింది. ఈ పూజా కార్యక్రమాలలో పర్యవేక్షకులు గంజు రవి, అర్చక స్వాములు, వేద పండితులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
అల్లూరు సీతారామరాజు జిల్లాలోని కొయ్యూరు మండలంలో వివిధ గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ కార్మికులుగా విధులు నిర్వహిస్తున్న క్లాబ్ మిత్రుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని క్లాబ్ మిత్రుల సంఘం సభ్యులు కోరుతున్నారు. ఈ సందర్భంగా క్లాబ్ మిత్రులు మాట్లాడుతూ ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతనాలను అందజేయాలని కోరారు. జీవో నిబంధనల ప్రకారం క్లాబ్ మిత్రులకు రావాల్సిన 6,000 రూపాయల గౌరవ వేతనంతో పాటు 4,000 రూపాయల హెల్త్ ఎలివెన్స్ కలిపి మొత్తం 10,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, అయితే ప్రస్తుతం కేవలం 6,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారని, పెరిగిన ధరల దృష్ట్యా ఈ అరకొర జీతం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ నెల వేతనం ఆ నెలలో సకాలంలో చెల్లించడం లేదని, దీనివల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. తమకు ఎటువంటి ఉద్యోగ భద్రత లేదని, వెంటనే తమ ఉద్యోగాలకు భరోసా కల్పించాలని కోరారు. నమస్తే అండి. నేను కొయ్యూరు మండలం రావణపల్లి పంచాయతీ క్లాబ్ మిత్ర, నా పేరు ఆనంద్. మేమందరము కొయ్యూరు మండలంలో ఉన్న 33 పంచాయతీల్లో ఉన్న క్లాబ్ మిత్రులం అండి. మా యొక్క విషయం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల శాఖ జీవో ప్రకారము క్లాబ్ మిత్రులందరికీ కూడాను 10,000 కావాలని జీవో ఇచ్చింది. కానీ ఆ జీవో ప్రకారం మాకు అమలు చేయట్లేదు. మాకు గౌరవవేతనంగా 6,000 మాత్రమే ఇస్తున్నారండి. మాకు ఓహెచ్ఏ రావట్లేదు 4,000. కాబట్టి ఓహెచ్ఏ ఆ విధంగానే గౌరవవేతనం 6,000 కలిపి 10,000 మాకు రావాల్సి ఉందండి. కానీ ఇప్పుడు అది జరగట్లేదు. కనుక ఈ విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాము. ఆ విధంగానే మాకు భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత. కనుక ఈ 2 విషయాలు మీరు దృష్టిలో పెట్టుకొని మా యొక్క సమస్యను పరిష్కరించాలండి. ఎందుకంటే ప్రస్తుతం ధరలకి మేము తీసుకుంటున్న వేతనానికి పొంతన లేదండి. నిత్యావసర సరుకులు పెరిగాయి. ఆత్మకూరు మండలం కరువేన గ్రామం చెరువు పంటకాలం వద్ద జలధార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఉపాధి హామీ కూలీలతో కలిసి పంట కాలువలో పూడికితీత, సాగునీటి కాలువలను శుభ్రం చేసిన ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా చేయాలన్నదే జలధార ధ్యేయం. మెరుపుల పునరుద్ధరణతో వర్షపు నీటిని వడిసిపట్టి రైతులకు అందిస్తాం. కాలువలు, చెక్ డ్యాములతో పూడికితీత మరమ్మతులతో చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యమని పేర్కొన్నారు. ఇప్పుడు పర్మనెంట్ గా అట్లాంటి జల్లు పడకుండా పనిచేయించినాం. ఇవన్నీ ఎందుకోసం? ఆల్రెడీ ఇప్పటికే 10-12 కోట్లు ఖర్చు పెట్టి చేయించినాం ఆ పనులన్నీ మన ప్రభుత్వం వచ్చినాక. ఇవన్నీ మీకోసమే చేస్తూ ఉండదు, అది గుర్తుపెట్టుకోండి. సో దయచేసి ఈనాటి కార్యక్రమంలో మీరు ఇవన్నీ కూడా సక్రమంగా ఉపయోగించుకోండి. దయచేసి టయానికి వచ్చి పనులు చేయండి. నాకు టార్గెట్లు కావాలి. మీ గ్రామం మీద ఇచ్చినది పూర్తి కావాలి. పనులకు రాకుండా ఇంటి కార్డులు ఇంటికాడ పెట్టుకొని ఇంటికాడ కూర్చోకండి దయచేసి. ఈ 125 రోజులు ఏదైతే ప్రోగ్రామ్ ఇచ్చినామో ఖచ్చితంగా మీ గ్రామం టార్గెట్ నాకు పూర్తి అయితేరాలి. ఎంత ఉంది ఈ గ్రామానికి టార్గెట్? ఎంత? మొత్తం జాబ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి ఊళ్ళో? 934 జాబ్ కార్డులు ఉంటే మీరు వస్తుండేది 350 మంది. ఎట్లా టార్గెట్లు పూర్తి కావాలా? కనీసం సగమన్నా రావాలి కదా. కర్నూలు జిల్లా ఆలూరులో త్రాగునీటి సమస్య వికటించింది. నెల రోజులుగా నీరు రాకపోవడంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే విరూపాక్షి అంబేద్కర్ సర్కిల్ వద్ద ఖాళీ బిందెలతో నిరసన చేపట్టారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందన లేదని, ప్రజలు దాహంతో అల్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్డుపై బైఠాయించడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తక్షణమే నీటి సమస్యకు పరిష్కరించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. చూస్తున్నాము నీటి సమస్య. నేను ఎమ్మెల్యేగా అయినప్పటి నుంచి నేను ప్రతి ఒక్క డిఆర్సీ మీటింగ్ అయితేనేమి, ఐఏబీ మీటింగ్ అయితేనేమి, జిల్లా పరిషత్ మీటింగ్లో అయితేనేమి నీళ్లు చెప్తూనే ఉన్నాను. ఆలూరులోన 20 రోజులకోసారి వస్తాయి. ఆడ ఇన్ఛార్జ్ ఉంటే ఏరియాలోనే నీళ్ళు లేవు. ఆయన మళ్ళీ ఎందుకు ఏం చేస్తుందో ఆయన నాకు అర్థం కావట్లేదు. ఈ ఆలూరు కాన్స్టిట్యూన్సీకి లోకేష్ గారు ఫస్ట్ 10 యుగాలను యాత్ర చేసినప్పుడు ఆయన 75 రోజు ఇక్కడ వచ్చినాడు ఆలూరుకి వచ్చి ఆయన ఏం చెప్పినాడు? నేను ఖచ్చితంగా ఆలూరు కాన్స్టిట్యూన్సీకి మేము అధికారంలోకి వస్తేనే
నీళ్ళు ఇడుస్తాను వదులుతాను అనే విధంగా ఆయన మాట చెప్పినాడు. ఇంతవరకు అసలు తాగునీటి సమస్య తీర్చడం లేదు. అందుకోసమే మేము ఆడవాళ్ళు అంతా కలిసి మహిళలతో కలిసి ఇక్కడ రోడ్డు మీద పడినాము. మీరు నీళ్ళు ఇచ్చేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నాలు చేస్తూనే ఉంటాము. ఇది ఉద్యమం ఆగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మాకు ఆలూరు కాన్స్టిట్యున్సీకి ప్రతి గ్రామం, ఎందుకంటే హత్య వెలగలైతేనేమి, మొలుగువేలు అయితేనేమి, ఎమ్ము అయితేనే ఆయన ఎమ్ము కొట్టాలకైతే మేము ఆలూరు జేఈ మెయిన్స్ 2026 ఫలితాలలో భాష్యం ఐఐటి అకాడమీ విద్యార్థులు జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఆంధ్రప్రదేశ్ నుండి టి దుర్గా సుప్రభాత్ 100% తో ఆల్ ఇండియా 11వ ర్యాంక్ సాధించి చరిత్ర సృష్టించాడు. ఈ సందర్భంగా చైర్మన్ భాష్యం రామకృష్ణ మాట్లాడుతూ 200 లోపు 21 ర్యాంకులు సాధించడం గర్వకారణమన్నారు. ప్రతిభ కనపరిచిన దుర్గా సుప్రభాత్ కు 10 లక్షల రూపాయల నగదు పురస్కారాన్ని అందజేశారు. స్కూల్ స్థాయి నుండి ఇచ్చే ఫౌండేషన్ కోర్సుల వల్లే ఈ అద్భుత విజయాలు సాధ్యమయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ నమస్కారం. రాత్రి లేట్గా జేఈఈ మెయిన్ రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జేఈఈ మెయిన్ రిజల్ట్ అంటే భాష్యంకి ర్యాంక్ రావడం అనేది ఆనవాయితీ. ఆ జేఈఈ మెయిన్ పెట్టిన దగ్గర నుండి మరి ప్రతి సంవత్సరం కూడా ర్యాంక్ తీసుకురావడం జరిగింది. తర్వాత షిఫ్ట్ వైజ్ సిస్టమ్ పెట్టి పర్సంటేజ్ తీసుకొచ్చారు. పర్సంటేజ్ తీసుకొచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ప్రతి ఇయర్ మరి 100% సాధించి గుంటూరుని జాతీయ స్థాయిలో నిలబెడుతున్న మా స్టూడెంట్స్ అందరికీ తెచ్చుకున్న అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు. జేఈఈ మెయిన్ జనవరిలో మళ్ళీ ఏప్రిల్లో మొత్తం 19 షిఫ్ట్లు జరిగినాయి. ఈ 19 షిఫ్ట్లలో టోటల్గా ఇండియా వైడ్ అటెండ్ అయింది 15,38,000 మెంబర్స్. మరి ఈ కంట్రీ వైడ్ ఇంతమంది అటెండ్ అయితే టోటల్గా 100% తెచ్చుకున్న స్టూడెంట్స్ 26 మెంబర్స్. ఆ 26లో మా టీడీ సుప్రభాత్ ఉండటం భాష్యం విద్యా సంస్థల తరఫున మా అందరికీ గర్వకారణంగా, స్టాఫ్కి, పేరెంట్స్కి, అందరికి కూడా మరి స్టూడెంట్స్కి అందరికి గర్వకారణంగా భావిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు తుంగా దుర్గా సుప్రభాత్, మా దేనుగుపాలెం వినుకొండ మండలం. నేను జేఈ మెయిన్స్ పరీక్షలో ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో 11వ ర్యాంక్ సాధించాను. ఈ విజయం వెనుక నా కష్టంతో పాటు నా తల్లిదండ్రుల కష్టం, మా లెక్చరర్స్ కష్టం, మా చైర్మన్ భాషా రామకృష్ణ గారి సపోర్ట్ నాకు ఎప్పటి నుంచో ఉంది. 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఈ భాషా ఇన్స్టిట్యూషన్ లోనే చదువుకున్నాడు. అప్పటి నుంచి నాకు వాళ్ళు ప్రోత్సాహం అందిస్తూనే ఉన్నారు. మా ఎగ్జామ్స్ అన్ని ఎప్పుడు ఆన్లైన్ బేస్డ్ గానే జరగటం వల్ల నాకు ఫైనల్ ఎగ్జామ్ లో కూడా కాస్త ఈజీగా ఉంది. మేము ఎగ్జామ్ సబ్మిట్ చేసినామంటే మాకు అనాలిసిస్ తో పాటు ఏ క్వశ్చన్కి ఎంత టైం స్పెండ్ చేసామనే అదంతా వస్తుంది. దాంతో నేను నా తప్పులు అవన్నీ ఈజీగా సరిదిద్దుకోగలిగాను. నేను వీక్ గా ఉన్న చాప్టర్స్ పైన, ఆ సబ్జెక్ట్స్ పైన నేను ఎక్స్ట్రా టైం స్పెండ్ చేయడం కోసం నేను సొంతగా ప్రణాళిక వేసుకొని సండే ఈవినింగ్స్ కూర్చొని చదువుకునేవాడిని. పాయకరపేట పట్టణం పాండురంగ స్వామి వారి దేవస్థానం నందు జనసేన పార్టీ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోటపాటి శివాదత్, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదుటపడాలని, ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు బ్రతకాలని రుద్రాభిషేకం మరియు మృత్యుంజయ మహాయాగం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని, అనారోగ్యం నుండి తొందరగా కోలుకోవాలని, అలాగే ఎంతో అవసరమని, త్వరగా కోలుకొని ప్రజా సంక్షేమం కొరకు సేవ చేసే విధంగా, రాష్ట్ర ప్రజలకు సాయం చేసే విధంగా భగవంతుడు ప్రసాదించాలని ఈ యాగం నిర్వహించామని తెలియజేశారు. నియోజకవర్గం మరి పాకిరపేటలో ఉన్నటువంటి పాండురంగ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య రీత్యా ఏదైతే శస్త్రచికిత్స జరిగిందో ఆయన తిరిగి కోలుకుంటున్నారు. దాని మీద మరి భగవంతుడు ఆశీస్సులు ఆయనకి ఎప్పుడు ఉండాలని మేము ఈ యొక్క రుద్రాభిషేకం మరియు మృత్యుంజయ హోమాన్ని ఆయన పేరు మీద ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి నాతో పాటు మా జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయి ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి.
ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషి. ఆయన సంతోషంగా ఉండాలని భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనకు ఆశీర్వాదాలు కల్పించాలని, ఇలాగే ప్రజాక్షేత్రంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, తొందరగా మరి విధుల్లోకి వచ్చి మరి రాష్ట్ర అభివృద్ధి పనుల్లో మరి ఆయన నిమగ్నం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క పాండురంగ స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క రుద్రాభిషేకానికి మరి మృత్యుంజయ హోమానికి మరి మేమందరం కూడా ఇందులో కూర్చోవడం జరిగింది. మరి దానికి సహకరించిన మా జనసేన పార్టీ నాయకులందరికీ అలాగే మీడియా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన రాష్ట్రాన్ని బాగు చేయాలన్న తపనతో, ఆయన ఎన్నో త్యాగాలతో మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముందుకెళ్తుంది మీ అందరికీ తెలిసిందే. మరి ఆయన త్వరగా కోలుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినారు. మరి ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత విధుల్లోకి వస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. భగవంతుడి ఆశీస్సులు ఆయనకు తోడుగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ.